Subscribe to our channel and press the bell icon for the latest updates. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కోపానికి తాను భయపడిపోయినట్లు యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ వెల్లడించారు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన 5 వన్డేల సిరీస్లో చివరి 2 వన్డేల్లోనూ ధోనీకి విశ్రాంతినిచ్చిన టీమిండియా మేనేజ్మెంట్ రిషబ్ పంత్ను ఆడించింది. కానీ వికెట్ల వెనుక తడబడిన రిషబ్ పంత్ క్యాచ్లు, స్టంపౌట్స్ని జారవిడిచి పరోక్షంగా మ్యాచ్ ఓటమికి కారణమయ్యాడు. దీంతో అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2019 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కి రిషబ్ పంత్ ఆడనున్నాడు. ఐపీఎల్ కోసం తాజాగా సిద్ధమవుతున్న రిషబ్ పంత్ మీడియాతో మాట్లాడుతూ కోహ్లీ గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. నేను ఎవరికీ భయపడలేదు, కానీ ఇటీవల విరాట్ కోహ్లీ కోపానికి బెదిరిపోయాను. మ్యాచ్లో అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తే కోహ్లీకి కోపం రాదు, కానీ ఏదైనా తప్పిదాలు చేస్తే మాత్రం అతను ఖచ్చితంగా కోపడతాడు. అది కూడా ఒక రకంగా మంచిదే. తప్పుల నుంచే కదా మనం నేర్చుకునేది అని పంత్ వెల్లడించారు. చెపాక్ వేదికగా నిన్న రాత్రి 8 గంటలకి టోర్నీ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢీకొనగా చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. ముంబై ఇండియన్స్తో ఈ రోజు రాత్రి 8 గంటలకి ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.